ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయినరా, ఇంకెవరైనా మంత్రులు ఇన్వాల్వ్ అయినరా? నేను సూటిగా అడుగుతున్నా, 1, 2, 3 మీ మంత్రులలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినరా? అసలు ఎవరు ఇన్వాల్వ్ కాకపోతే ఒక పక్క 20 ఏళ్ల కింద కట్టిన ఇండ్లని గులగొడుతున్న హైడ్రా, ఇండ్లను గులగొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా నీళ్ల మధ్యలో కనబడుతుంటే దీన్ని కూలగొట్టడానికి మీకు నిబంధనలేంది? దీని అనుమతులను ఎందుకు రద్దు చేయరు? దీని బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి ఏడీ సర్వే, దీని బౌండరీస్ ఫిక్స్ చేసిన తహసీల్దార్ని మీరు ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? ఆ ఛార్జ్ షీట్లో పోలీసు వాళ్ళు కేవలం కంపెనీ యజమాని, కంపెనీ సిబ్బంది మీద మాత్రమే కేసు చేశారు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్తారు. ఒక కుట్టేయాల్సిన చోట మీరు మళ్ళీ దీన్ని కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఇప్పుడే కుట్టేస్తారా, కొట్టేస్తారా, హెచ్ఎండిఏ కమిషనర్ ఇచ్చిన అనుమతుల మీద మీరు ఒకసారి యాక్షన్ తీసుకుంటారా, ఏం చేస్తారనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఇవి చేయకుండా మేము మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీకి 1,00,000 కోట్లు పెడతాం, గుజరాత్లో సబర్మతి చేయలేదా, తెలంగాణలో చేస్తే బీజేపీ వాళ్ళు ఎందుకో అడ్డం వస్తున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పెద్దల్లారా, గద్దల్లారా, ఏ గద్ద వాలింది బంగ్లా మీద అనేది చెప్పుండ్రి. ఎన్ని సూట్ కేసులు ఎత్తుకపోయిందా గద్ద అనేది ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరే అధికారంలో ఉన్నారు కదా. అందుకని దయచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని, అగైన్ ఐఎమ్ కోటింగ్, ఈ అక్రమ నిర్మాణాన్ని, అక్రమం అని ఎందుకంటున్నంటే పోలీస్ ఛార్జ్షీట్లో రాసిండ్రు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, రెవెన్యూ సరిహద్దులు అన్నీ తొలగించబడ్డాయని, ఒక సర్వీస్ రోడ్ క్లోజ్ చేయబడిందని. అరే రింగ్ రోడ్ని ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తారు? సర్వీస్ రోడ్లు ఎందుకు వేస్తారు? నార్సింగ్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం? నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగేందుకు ఎందుకు అవకాశం ఇచ్చినాం? మనం నియో పోలీస్ దగ్గర కొత్త టోల్ గేట్ ఎందుకు పెట్టినాం? అంటే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, అక్కడ ఉండేటువంటి నివాసాలలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టం కావద్దని. మరి దీనికి 3 దిక్కులనే రోడ్ ఎందుకుంది? 4వ దిక్కు ఎందుకు మూసినరు? రోడ్డు మూస్తారా? ఎక్కడైనా సర్వీస్ రోడ్ క్లోజ్ చేస్తారా? సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి బరి తెగించి భాగ్యనగరంలో ఒకరు ఇట్లా కడుతుంటే మరి మీ అధికారులు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? అందుకని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ మెయిల్ మీరు చూస్తారో చూడరని పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. మీ గూగుల్ మ్యాప్లలో మీ అధికారులు చూస్తారో చూడరో అని ఫోటోలు, వీడియోలు కూడా తీసుకొచ్చినాం. ఆ ఫోటోలు, వీడియోలు అన్నింటి కూడా పంపిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, 2వ తారీఖు దసరా అయిపోయినాక 3వ తారీఖు మధ్యాహ్నం మీరు రాండి. నాకు తెలిసి అప్పటికల్లా వీళ్ళు మోటార్లు పెట్టి ఎత్తేస్తారు ఈ నీళ్లు. బట్ వీళ్ళు కమ్ టు ఏ కన్క్లూజన్, నీళ్ళు ఎంత ఎత్తుకొచ్చినాయి స్థానికులను అడిగితే చెప్తారు. అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే ఈరోజు రండి, ఎట్లాగో హైటెక్స్ దాకా వస్తున్నారు కాబట్టి అడికెళ్ళి 2 కిలోమీటర్లే. వీలు కాకపోతే మళ్ళీ ఒకసారి తప్పకుండా దీన్ని చూడాలని, గూగుల్ మ్యాప్స్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్, వీడియోస్ అన్నింటినీ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇష్టం ఉంటే దీని మీద వెంటనే విచారణ జరిపించాలి. బాధ్యులై సూట్ కేసులు తీసుకున్నటువంటి మీ మంత్రుల్ని కట్టడి చేయాలి. లేకపోతే మేము న్యాయస్థానం ద్వారా మీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా ఈ ఫొటోస్ని తీసుకోగలుగుతాము, డౌన్లోడ్ చేసుకోగలుగుతాము, లేదా ఫార్వర్డ్ చేయమంటే మా పరమేశ్వర్ గారు ఈ ఫొటోస్ అన్ని వాళ్ళకి ఫొటోస్ ఇస్తారు, లేదా పంపమంటే కాపీస్ పంపిస్తాం, గూగుల్ ద్వారా, మెయిల్ ద్వారా పంపిస్తాం. థ్యాంక్ యూ. లెటర్ కూడా ఒకటి స్కాన్ చేసి వాళ్ళకి పంపి. రేపు మాట్లాడదామన్నా. భాగ్యనగరం మునిగిపోతుంది, వరదలు వస్తున్నాయి, 1,00,000 కోట్లు పెట్టి మూసిని శుద్ధి చేస్తామంటున్నారు. దీని గురించి ఈరోజు మాట్లాడదాం. మీరు పిలిస్తే రేపు వస్తే నాకేం అభ్యంతరం లేదు, రేపు దాని మీద మాట్లాడతాం తప్పకుండా. ఎందుకంటే నా సబ్జెక్ట్ డివేట్ కావడం నాకు ఇష్టం లేదు. పడవలు అయినట్టు మోటార్ సైకిల్ కొట్టుకపోవడు, కార్లు కొట్టుకపోవడు, మీరు ఇస్తున్నటువంటి 50 అంతస్తుల బంగనాలకి వెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళకి రోడ్ లేకపోవడాలు, దిస్ ఈజ్ ద ప్రైమరీ ఇంపార్టెన్స్ అన్న. ఈరోజు అర్జెన్సీగా ఉన్నటువంటి అంశం మూసి వరద పరివాహక ప్రాంతం. ఎందుకంటే మళ్ళీ 1,00,000 కోట్లు కాళేశ్వరం కొట్టుకుపోయినట్టు ఇది కూడా కొట్టుకుపోయిందని మళ్ళీ దీని మీద మళ్ళీ సిబిఐ విచారణ అయిందని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానాలు చేయాల్సిన పరిస్థితి రావద్దని మళ్ళీ చెప్తున్నా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది. రాజకీయం రేపు తప్పకుండా మాట్లాడతా, మీరు అడిగిన ప్రశ్నలకు రేపు సమాధానం తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయన్న? సో మీరే రాశారు, పత్రికలలో ఉన్న వార్త, కావాలంటే ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ కూడా ఇస్తా. టీఆర్ఎస్ గౌరవనీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు దీనికి 23లో అనుమతులు వచ్చినాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి ఒక టౌన్ ప్లానింగ్ అధికారి, పేర్లు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఆయన వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు రిపోర్ట్ చేసినాడు, క్రైమ్ నెంబర్ 1006/23. అప్పుడు పని
హెచ్ఎండిఏ కమిషనర్ కంప్లైంట్, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి పని ఆగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చాలా మాట్లాడినారు, దీన్ని ఆపుతాం, మేము అధికారంలోకి వస్తే కూలుస్తామని. వెంటనే పని ఆగిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే. ఒకవేళ కాంగ్రెస్ ఆపలేదు అనుకున్నా, ఇప్పుడు అడుగుతున్నా నేను, క్రైమ్ రిజిస్టర్ అయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయింది, విషయం కోర్టులో వీళ్ళు ముద్దాయిలని చెప్పి పోలీసు వాళ్ళు ఛార్జ్షీట్ వేసిండ్రు. ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత దీనికి నిర్మాణానికి కొనసాగిస్తుర్రు అంటే కాంగ్రెస్ పెద్దల పర్మిషన్ లేకపోతే ఎవరి పెద్దలతో నడుస్తారు? రద్దు చేయమన్నారు, మీ అనుమతి లేకపోతే రద్దు చేయండి. కట్టి నీళ్లను గులగొట్టిన హైడ్రాకి, కట్టి నీళ్లను గులగొడుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కడుతున్నటువంటి కేవలం 5 అంతస్తులే అయింది, ఇంక ఇది 50 అంతస్తులు కడతారట వాళ్ళు. కాబట్టి దయచేసి దీన్ని ఇప్పటికైనా ఆపుమనే రాస్తున్నాం బహిరంగ లేఖ, విచారణ జరుపుమనుండ్రి. నేను ఆరోపిస్తున్నా కదా, ఎవరో కొంతమంది మంత్రులు పెద్ద ఎత్తున దీని మీద డబ్బులు తీసుకొని ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారని నేను నేరుగా ఆరోపిస్తున్నా. సో మీరు ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద బాధ్యుల్ని చర్య తీసుకొని ఈ అక్రమ కట్టడాన్ని ఆపాలని కోరుకుంటున్నాం. ఇట్లా మీరు మూసి ఎంబడి అన్నిట్లే కట్టిపించేసి మూసిని చిన్న నాలాలాగా చేసేసి మళ్ళీ రేపు హైదరాబాద్కి వరదలు వచ్చినాయి ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటున్నారు? సో అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. పోయిన ముఖ్యమంత్రి చెప్తుండే, తప్పు చేసినోడు కొడుకైనా కూతురైనా నేను శిక్షేస్తాను. మరి ఈయన ఏం చెప్తాడో చూడాలి. ఇక తోటి మంత్రులు తప్పు చేస్తే ఏం చేస్తాడు అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఆయన 10 ఏళ్ల దాకా చర్య తీసుకోలేదు కాబట్టి ఆఖరికి ఇట్లా అయిపోయింది. మరి వీళ్ళు 25 నెలలు అవుతుంది ఈ నిర్మాణం లోపల జరుగుతూ ఇలా నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు స్పందించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్ని నీతి వాక్యాలు చెప్తాడు. మేము సచ్చీలురము, మా ప్రభుత్వంలో అవినీతి లేదు, మేము చాలా గొప్పగా పాలిస్తూ ఉన్నాం, మేము చేస్తుంటే బీజేపీ వాళ్ళందరూ కాళ్ళ కట్టెలు పెడుతున్నారు అంటాడు కదా. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు తీసుకున్నాం. అన్న ఇది నీ ప్రభుత్వమే కదా, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా, నువ్వే పిసిసి అధ్యక్షునివి కదా, ఎందుకు చర్య తీసుకోమని చెప్తలేవు మీ మంత్రుల మీద? నీకు తెలియదా ఏ మంత్రులు ఏం చేస్తుర్రో? ఇలా వారికి తెలుసనే నేను అనుకుంటున్నా. తెలియకపోతే వారిని ఉత్తరం రాయమను ఏఐసిసి అధ్యక్షునికి. ఇక వీళ్ళంతా ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఇక బీజేపీ ఎంపీ ఇట్లా ఫోటోలు చూపించి మనల్ని తిడుతుండు. ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వరు ఏఐసిసి, లేదా ముఖ్యమంత్రి గారితో విత్ ఇన్ ద 4 walls మాట్లాడు. నేను 100% చెప్తా ఉన్నా, దీంట్లో